వ్యతిరేక విధానాలని వ్యతిరేకించండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలని పోరాడే వాణిదే పోరాడే వాణిదే భారతీయులోని భారత కార్మిక సంఘాల సమాఖ్య భారతీయులోని 138వ మేడే భారతీయులోని ప్రపంచ కార్మిక దినోత్సవం 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 మేడే వ్యతిరేకించండి హిందూ మతోన్మాద పాలనని హిందూ మతోన్మాద పాలనని హిందూ మతో కార్మిక దినోత్సవం మేడే వర్ధిల్లాలి ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే. ఈరోజు 138వ వేడని ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం జరుపుకుంటా ఉంది. ఈ సందర్భంగా భారత ప్రజానీకానికి ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమాఖ్య తరఫున ఒకటే పిలుపునిస్తూ ఉన్నాం. భారతదేశంలో మతం పేరిట ప్రజల్ని, కార్మిక వర్గాన్ని, శ్రమజీవుల్ని విడగొట్టి పరిపాలన చేస్తూ ఉన్నటువంటి మత ఉన్మాద పాలకుల్ని తరిమి కొట్టాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో వారికి ఓటమిని రుచి చూపించాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం కార్మిక వర్గం దశాబ్దాలుగా తమ రక్తాన్ని చిందించి పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం రద్దు చేసి 4 కోడ్లుగా మార్చేసింది. దీని ఫలితంగా కార్మిక వర్గానికి లాభం అనుకోవాల్సింది పోయి మొత్తం కార్మిక హక్కులు వీళ్ళన్నీ కూడా భారతదేశంలో ఇద్దరు పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి దఖలుపడే విధంగా పరిపాలన సాగిస్తూ ఉంది. కేవలం 20% భారతదేశంలో పెట్టుబడిదారులుగా ఎవరైతే ఉన్నారో అంబానీ కానీ, అదానీ కానీ, టాటాలు కానీ, మఫత్లాలు, బిర్లా ఇలాంటి 20 మంది కుటుంబాలకు మాత్రమే లాభం చేకూర్చే విధంగా పరిపాలన చేస్తా మొత్తం చట్టాలని కూడా మార్పు చేసింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతేకాకుండా శ్రమజీవులైనటువంటి రైతాంగం భారతదేశ ప్రజానీకానికి తిండి గింజలు ఎవరైతే అందిస్తూ ఉన్నారో వాళ్ళు నెలల తరబడి ఢిల్లీ నడిబొడ్డులో మొత్తం ఢిల్లీ నగరాన్ని దిగ్బంధనం చేసి ఆందోళన చేసి తమకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే చట్టాలు తీసుకొచ్చిందో, తమ భూముల్ని లాక్కోవడానికి ప్రయత్నం చేసిందో, తమకు ఏదైతే గిట్టుబాటు ధరలు లేకుండా చేసిందో అవన్నీ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఆందోళన చేశారు. వాటిని కేవలం నీళ్లు చల్లినట్టుగా ఉద్యమాన్ని అణగార్చడానికి ప్రయత్నం చేసినటువంటి మోడీ ఇప్పటిదాకా ఎమ్మెల్యేని తొంగలో దొక్కి తన 5 సంవత్సరాల పాలనా కాలాన్ని వెళ్ళబుచ్చినటువంటి నరేంద్ర మోడీ ఇప్పటిదాకా ఈ దేశానికి తిండి గింజలన్నీ అందించేటువంటి అత్యధిక శ్రమజీవులైనటువంటి రైతాంగానికి కూడా ఏ విధమైనటువంటి న్యాయం చేయలేదు. ఈ నేపథ్యంలోనే 138వ మేడే సందర్భంగా కార్మికులు, కర్షకులు, రైతాంగం అందరూ కూడా నరేంద్ర మోడీ అలాగనే కేంద్ర రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకి ₹1 కూడా సంక్షేమం అందజేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా సరైనటువంటి బుద్ధి చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇప్పటిదాకా కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలని దొంగలో దొక్కారు, అవన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ దేశంలో ఒక్క పరిశ్రమ స్థాపించినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ప్రధానంగా కేంద్రం ఆలయాల పేరిట దేవాలయాల నిర్మాణానికి, విగ్రహాల నిర్మాణానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. ఇప్పటికే అయోధ్య రామాలయం పేరిట వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా భారతదేశంలో మతం పేరిట చిచ్చు రేపడతా ఉంది, మతం పేరిట ప్రజల్ని విడగొడతా ఉంది. ఇలాంటి పరిపాలనని తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పేసి ఈ పాలకుల్ని తరిమి కొట్టాలని చెప్పేసి మేడే సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. కృష్ణ కుమార్, భారత కార్మిక సంఘాల